నమస్తే, వెల్కమ్ టు క్యాట్ బాబు షో. అయితే మనం వెంటనే మన షోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహా. జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సిగ్నేచర్ ఒక స్టూడియోలోని ఒక హిందూ పక్షపాతి అయిన ఒక యాంకర్ తోని మన సాంబన్న ఇంటర్వ్యూలో కూర్చొని ఆ యాంకర్ ని హిందూ గ్రంథాలతోని చెడుగుడు ఆడేశాడు అనమాట. అయితే దానికి తట్టుకోలేక ఆ యాంకర్ పాపం ఒక సంతోష్ అని ఒక స్వామిని తీసుకొచ్చి, అంటే ఒక బాబాని స్వామిని ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి సమాధానాలు అంటూ ఒక వీడియో చేశాడు. చూద్దాము అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఒకే ఒక అంశాన్ని మనం పట్టుకుంటున్నాం ప్రజెంట్, తర్వాత మిగతా ఇంకోసారి చేద్దాము. అయితే ఆ అంశం ఏంటంటే బ్రహ్మ మీద అనమాట. ఆ బ్రహ్మ మీద ఏం ప్రశ్న వేశారు సాంబన్న, ఇతను ఏం సమాధానాలు చెప్పాడు అనేది మనం పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ముందు సాంబన్న వేసిన ప్రశ్న ఏంటో వినండి. ఇప్పుడు ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, సాంబశివరావు గారు తను చదివినటువంటి పురాణాల్లో తనకు కనిపించింది ఏంటి అని అంటే, బ్రహ్మ తన సొంత కూతురుతో చేసినటువంటి కార్యాల గురించి విత్ రిఫరెన్సెస్ చదివి చెప్పాడు. సో దాని గురించి మీరు చెప్పాలి. బ్రహ్మదేవుడి గురించి మాట్లాడడం. మత్స్య పురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమనుంటుందంటే, ఇక్కడ మత్స్య పురాణం, బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధనుంది, ఎటువంటి సౌందర్యం అని మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ, అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామం చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పై భాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది ఈ కామం చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పై నుంచి. ఆవిడ చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశక్తి నశించింది, మీరు సృష్టి చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారు మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా. ఇది సాంబన్న ప్రశ్న. ఇప్పుడు మన ఎవరైతే ఉన్నారో ఈ జానబెత్రి జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం మాట్లాడుతున్నాడో విందాం, ఏం సమాధానం చెప్తున్నాడో విందాం. భలేగా ఉంటుందండి, మరి మామూలుగా ఉండదు, నవ్వించుకోవడమే మొత్తం వీడియో అంతనే. చూడండి. ఇప్పుడు మనవు ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, పార్వతి నుంచి, సరస్వతి కడుపు నుంచి అంటున్నాడు. సరస్వతి కడుపులో నుంచి వచ్చాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అని అంటే, తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం, బ్రహ్మ తన శక్తులు నాశనం అయిపోవడం, తపశక్తులు. ఆ తర్వాత కొడుకులని చెప్పిన తర్వాత ఇంకా మీరే ఈ సృష్టిని నడిపించాలి అనే టైపు చూస్తున్నాం. ఆ తర్వాత తనతో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనం అన్న టైప్లో చెప్తున్నాడు. ఏంటి అన్న టైప్లో చెప్పడం ఏంట్రా? కాదురా, ఎందుకంటే నువ్వు క్రైస్తవులు వచ్చినప్పుడు ఒకలాగా రా అని ఏమనుకోకరా. ఎందుకనని చెప్తున్నాను చూడు. రా అని ఎందుకనంటే క్రైస్తవులతో మాట్లాడినప్పుడు ఒకలాగా, మీ హిందువులతో మాట్లాడుతున్నప్పుడు, మీ హిందువుకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటావు అనమాట. ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి, న్యూట్రల్ లాగా ఉండాలి. నువ్వు నీ ధర్మం హిందూ ధర్మం అయినా సరే నువ్వు అక్కడ యాంకర్ కాబట్టి ఒక న్యూట్రల్ పర్సన్గా నువ్వు అక్కడ మాట్లాడుతూ ఉండాలి. కానీ క్రైస్తవులు వస్తే ఒకలా మాట్లాడతావు, మీ రాధా మనోహర్ డిస్కి గడి ఆడొస్తే ఒకలాగా, మళ్ళీ వీళ్ళు వస్తే ఒకలాగా ఇంకోలా మాట్లాడతావు. కాబట్టి నీలాంటి ద్వంద్వ వైఖరి ఉన్నోడికి నేనైతే మర్యాద అనేదే ఇవ్వను. కాబట్టి రా అని మాత్రం నేను మాట్లాడతా, సరేనా? ఎవరేమనుకో నాకు అనవసరం, నేను రా అని అంటాను. ఎట్లా అంటున్నావు? ఆ తర్వాత కొడుకులని చెప్పిన తర్వాత ఇంకా మీరే ఈ సృష్టిని నడిపించాలి అనే టైపు చూస్తున్నాం. ఆ తర్వాత తనతో పెళ్లి చేసుకున్న తర్వాత
పిల్లల్ని కన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనం అన్న టైప్లో చెప్తున్నాడు. ఇలా అన్న టైప్లో చెప్పడం ఏంట్రా? సాంబన్ అనుకున్నది చెప్పాడా లేదా గ్రంథాల్లో ఉన్నది చెప్పాడా? ఆయన చెప్పినట్టుగా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారట మీరు. క్లియర్గా రెఫరెన్స్ ఇస్తే ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతీదేవి, సరస్వతీదేవి తండ్రి బ్రహ్మదేవుడు అని మీరు చెబుతున్నారు. అయ్యి బాబు, ఇదిగో జానబెత్ర జనార్దన స్వామీజీ ఏదో అంటాను బాబా. ఏంటే తండ్రి కూతురు అని మేము చెప్తున్నావా? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతీదేవి, సరస్వతీదేవి తండ్రి బ్రహ్మదేవుడు అని మీరు చెబుతున్నారు. తండ్రి కూతురు అని మీ గ్రంథాలు చెప్పట్లేదా? ఏదో మేము రాసినట్టు గ్రంథాలు మీరేట్రా అలా ఫీల్ అయిపోతుండ్రా? అక్కడ చూసి చదివి చెప్తేనేమో ఏదో మీరు రాసినట్టుగా మేము చెప్తున్నట్టుగా మా ఊహలు అన్నట్టుగా మీరు ఫిక్స్ అయిపోతుండ్రా. ఇప్పుడు చూడండి, మంచి వండర్ఫుల్ ప్రశ్న ఒకటి వేస్తాడు, కరెక్ట్గానండి. మరి సరస్వతీదేవి తల్లి ఎవరండి? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు అవ్వాలి అంటే బ్రహ్మదేవుడికి ఒక భార్య ఉండాలి కదా. భార్య లేకుండా కూతురు ఎలా పుట్టింది? అదండి, సరస్వతీదేవి తల్లి ఎవరని అడుగుతుండే. అది ఇది ఎలా పట్టుకుని ఉన్నానే. ఆల్రెడీ దీనికి మనం సమాధానం ఇచ్చాము మన వాంటెడ్ మూవీలోని. ఎవరైనా చూడాలి అనుకుంటే ఓబీసీసీ ఫిల్మ్స్లోని వాంటెడ్ అని మూవీ ఉంటుంది, లాస్ట్ టైం తీసిన సినిమా. అది చూడొచ్చు, మీకు క్రిస్టల్ క్లియర్గా మొత్తం అర్థమైపోతుంది అనమాట. అయితే భార్య లేకుండా కూతురు ఎలా పుట్టింది అని అడుగుతున్నాడు. ఎవరికి? బ్రహ్మకి. అవునా, మేమన్నామా కూతురని? మేము రాసామా కూతురని? డైరెక్ట్గా సరస్వతి ఆ గ్రంథాల్లోని బ్రహ్మని తండ్రి అని పిలుస్తుంది, బ్రహ్మ ఏమో తన కూతురుగా చూస్తున్నాడు. సరస్వతి పిలిచింది కదా బ్రహ్మని తండ్రి అని. అలాంటప్పుడు మనం కాదంటే ఎలాగా? మీ గ్రంథాల ప్రకారం అదే నిజం నేను అంటాను, కానీ మీ గ్రంథాల్లో రాసిన దాని ప్రకారం సరస్వతియే బ్రహ్మని తండ్రి అని పిలిచింది. కాబట్టి నువ్వు ఎన్ని సోది మాటలు చెప్పినా, నువ్వు ఎంత కవరింగ్ చేసినా సరే బ్రహ్మ సరస్వతికి తండ్రి అవుతాడు. ఓకేనా? ఇప్పుడు సహజంగా మనుషుల్లో ఎక్కడైనా సాధ్యమా? తండ్రి లేకుండా తల్లి గర్భవతి అయి జీసస్ పుట్టడం సాధ్యం, మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డనెలా కంటాడు? తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డనెలా కంటాడు? తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డనెలా కంటాడు? తల్లి లేకుండా తండ్రి బిడ్డను ఎలా కంటాడు అని అడిగావు కదా. మరి అలాగమ్మా కనీసాడు మీ గ్రంథాల ప్రకారము వింటావా ఒకసారి? నేను చాలా కాలం ఎవరట? ఈ మాందాత తండ్రి పేరు యవనాశ్వుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఏం కలగలేదు? సంతానం. బాగా వినండి, ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్న వారందరికీ కూడా ఇదే డిఫెక్ట్. రాముడికి కూడా అలానికి సంతానం కలగదు. వీళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా సంతానం లేదు. నిజమండి, యవనాశ్వుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. 100 మందిని వివాహం ఆడాడు, ఒకళ్ళిద్దరు కాదు 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరో ఈ యొక్క యవనాశ్వుడు అంటే మాందాతి యొక్క తండ్రి గారు 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. అయినా ఒక్క కడుపు పండలేదు. డిఫెక్ట్ ఆల్దా ఈందా? చెప్పాను కదా, ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం అంటే రాసుకున్న కథను బట్టి కొంచెం డిఫెక్ట్గా ఉంటుంటుంది. చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను, మిమ్మల్ని వెటకారం చేయాలని కాదు, ఇది నిజం చెప్తున్నాను. రోజు అతడిది ఇదే దిగులు కొంగదీసింది. అరణ్యాలకు వెళ్ళి ఋషులను ఆశ్రయించాడు, నిట్టూర్పులు విడుస్తూ విలపించాడు. ఋషులు ఓదార్చి శోక కారణం అడిగి తెలుసుకున్నారు. మాకు చేతనైతే ఉపకారం చేస్తాం చెప్పు అన్నారు. ఏమన్నారట? మాకు చేతనైతే ఋషులు ఉపకారం చేస్తాం చెప్పు అనగానే, మహర్షులారా, నాకు రాజ్యం ఉంది, సంపద ఉంది, గుర్రాలు ఉన్నాయి, 100 భార్యలు ఉన్నారు, నాకంటే బలశాలి లేడు, శత్రువులు లేరు, మంత్రి సామంతులంతా విధేయులే, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, భార్యలు ఉన్నారు, మంత్రులు సామంతులు అందరూ నాకు విధేయులే, గుర్రాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏట్లేదు మరి. కానీ ఒకటే లోటు, మాకు సంతానం లేదు. ఒక బిడ్డ అయినా లేడు. ఆ పుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు, స్వర్గం అసలే లేదంటారు. అపుత్రుడికి అంటే పుత్రుడు లేని వాడికి ఉత్తమ గతులు లేవంటారు, స్వర్గం అసలే లేదంటారు, అందుకని దుఃఖిస్తున్నాను, సంతానం కావాలి. ఓకే, ఇక్కడ తాత్పర్యం చదివేసుకుందాం. మీరందరూ కూడా ఇక్కడ ఏముందంటే తాత్పర్యం చదివేసుకుందాం. మీరందరూ వేదశాస్త్ర తత్వజ్ఞులు, మహాతపస్సులు, సంతానార్థినైన నాకు ఏదైనా ఇష్టిని యజ్ఞం చెప్పండి, నాతో చేయించండి. మీరు దయాస్వభావులు గనక అభ్యర్థిస్తున్నానని వేడుకున్నాడు. ఆ యవనాశ్వుడు ఏడు చేశాడంటే, ఆ యవనాశ్వుడు వేడుకున్నాడట ఎవరిని? ఋషులను. సంతానం నాకు లేదు, మీరు ఏదైనా యజ్ఞం చెప్తే చేసేస్తాను నేను అనగానే, ఓకే దీనికి ఇంత దుఃఖపడవలసినది ఏముంది, అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన ఇష్టిని చేయించారు. జలపూర్ణ కలశాన్ని దేవోక్తులతో అభిమంత్రించారు. అది ఆ జలాన్ని అంటే నీటి ఉన్న ఆ యొక్క కలశాన్ని మంత్రాలతో ఈ యొక్క వారు గొప్ప యజ్ఞం చేయించి ఏం చేశారంటే మంత్రించారంట నీళ్ళు. ఓకే, మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పించారు. అది వీళ్ళందరూ ఏం చేశారంటే మంత్రాలతో ఒక కలశంలో నీళ్లు మంత్రించేసి తెల్లవారు రాజు యొక్క మరి భార్యలకు ఇవ్వాలనుకునే నీరుని దాశారట. ఓకే, వెరీ గుడ్. కానీ ఆ రోజు అర్ధరాత్రి యవనాశ్వుడు దప్పిక తట్టుకోలేక ఏం చేశాడంటే, రాత్రి ఈ యొక్క యవనాశ్వుడికి ఏమైందంటే ఈ యొక్క మాందాత తండ్రికి దాహం వేసేసిందంటే విపరీతంగా. తట్టుకోలేక ఏడు చేశాడట. బాగా వినండి బాబాయ్,
తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి యాగశాలలోకి వెళ్ళిపోయాడట. ఆ యాగం చేసిన యాగశాల కంటే ఇక్కడ జోకేటంటే ఆ యొక్క నీళ్ళే దొరకక తట్టుకోలేక యాగశాలలోకి వెళ్ళిపోయాడు. రాజుకి ఒక చొక్క నీళ్ళు కూడా దొరకలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎలాగో చూడండి కదా, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏడు చేసినట్టే కలశంలో ఉన్న నీళ్ళు ఏదైతే మంత్రించాయో అక్కడ వరకు వెళ్ళిపోయాడు. ఓకే, కానీ ఆ రోజు అర్ధరాత్రి యవనాశ్వరుడు తప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రులను లేపడం ఎందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తాను పుచ్చేసుకున్నాడు. వెళ్ళి తన గుడారంలో పడుకున్నాడు. ఇది అంటే అక్కడ యాగశాలకు వెళ్ళినప్పుడు గుడారంలో నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోయినా ఒక చొక్క నీళ్ళు దొరకకపోతే యాగశాలకు వచ్చేసాడు. ఆ పక్కన ఆయన ఉన్న గుడారం నుంచి వచ్చేసి నీళ్ళు తాగేశాడు. మరి మామూలు కాముకు పడుకుండిపోయాడు. అప్పుడు తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసిన విప్రులు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు తాగేశారని రాజును ప్రశ్నించారు. నేనే తాగానని యవనాశ్వరుడు చెబితే దైవ యోగం ఎలా ఉంది కాబోలునని విప్రులు సరిపించుకుని ఇష్టిని సమాప్తం చేశారు. ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్ళిపోయారు. అది దైవ ఇష్టం ఎలాగుందేమో చూడండి. మళ్ళీ దైవం ఇష్టం ఎలాగుందేమో ఏడుదట దైవం ఇష్టం. వీళ్ళు పూజ వీళ్ళు మంత్రాలు చదివేసి నీళ్ళు ఇచ్చేసాక ఈ రాజు తాగేస్తే రాణులకి ఇస్తే కడుపు పండుతుంది అనుకున్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తే రాజు దాన్ని తాగేస్తే దైవం ఇష్టం ఇలా ఉందేమో అని అనుకుని ఏం మాట్లాడకుండా వాళ్ళందరూ విప్రులు కాముకి వెళ్ళిపోయారట. ఓకే, మంత్రోదకము కారణంగా ఆశ్చర్యపోకండి, నవ్వుకోకండి. పక్కమని మళ్ళీ చెప్తాను, మరి నవ్వద్దు మీరు, జాగ్రత్తగా ఉండండి. మరి నాకే నవ్వు వస్తుంది. మంత్రోదకం కారణంగా రాజుకు గర్భం ధరించాడు. మంత్రోదకం కారణంగా రాజుకు గర్భం ధరించాడు. తెలుసుకుని ప్రయోజనం ఉంది నాన్న, జరగకూడదు జరిగిపోయింది. అచ్చిబాబు నెలదప్పడమా నెలదప్పడం అంటే మార్చి చెప్పడం కాదే. బాబు నేను అన్నది నిజమేనా? నీకు జీవంగా జిగిరంతగా పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపున కాయలేదు ఫ్రూట్ లేదు. అవును బాబు, ఇంటికి పని చేసింది ఎవరు? నేను వెళ్తావా? మా ఆయన పంపుతా. అంటే ఆ నీళ్ళు తాగేయడం వల్ల రాజుగారు గర్భం ధరించాడు. ఇప్పుడు చెప్పరా, మా అన్న తెల్ల పుట్టాడు తెలిసి అమ్మకు పుట్టలేదు, అలా నాన్నకు పుట్టాడు, గర్భం ధరించాడు. నెలలు నిండే ఎవరికి వాళ్ళ నాన్న ఎవరికి యవనాశ్వరుడికి ఏం నిండే అంట, నెలలు నిండే అంట. గర్భం ధరించాడట. అరే ఆడవాళ్ళకి కదరా గర్భసంచి ఉంటుంది. అంటే నీళ్ళు తగిలంటే వీళ్ళు అతనికి గర్భసంచి వచ్చేసింది అంటావా? రేపు పొద్దున కవరింగ్ వీడియో అదే చేస్తారు. వాళ్ళకి గర్భసంచి వచ్చేసింది అంటావా? ఎలాగ పుట్టాడంటే ఆ రాజుగారికి గర్భం ధరించాడు. నెలలు నిండే పొట్ట కుడివైపు ఇది తిన్నగా రావడానికి అవ్వదు కదా. అమ్మ కడుపులోంచి అయితే గర్భద్వారాలు ఉంటే రావడానికి ఉంటుంది. ఇలా నాన్న కదా కంటున్నాడు కాబట్టి పక్క నుంచి అట ఎక్కడి నుంచి పొట్ట కుడివైపు చీల్చుకొని మగబిడ్డ జన్మించాడు. పక్క కుడివైపు చీల్చేసుకొని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు. మరి అలా మరణించాడంటే బాగోదు కదా. పుట్టాడు చంపేశాడు అంటే కథలో అలా ఉండాలి, మరి లేకపోతే అవ్వదు. రాజుగారు బాగానే ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. పుట్టిన బిడ్డడు రోధిస్తున్నాడు. తల్లి ఉంటే చను కుడిపేది, తల్లి లేదట. తల్లి ఉంటే చను కుడిపేది, మరి నీ పాలు లేవు, ఇప్పుడు ఏమి చేయడమా అని మంత్రులు మల్లగొల్లాలు పడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలి దేశిని అందించి మామ్ నన్ను దాత, నా చేతి వేలిని చీకు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మామ్ అంటే నన్ను, దాత అంటే చీకు అని. మాందాత పేరేటంటే నన్ను చీకు అని అర్థం అంట. అది రారే మీ మాందాత పేరేటంటే నన్ను చీకు. అది మరి తల్లి లేకుండానే బిడ్డను కనీసారు కదా మీరు. ఏంటి ఆడవాళ్ళ కడుపు తెచ్చేసుకోండి. మరి అదేదో ఏదో జలం తాగేసి మన కడుపు తెచ్చేసుకున్నాడా? ఏంటి మొగోడు కడుపు తెచ్చేసుకుంటారా మీ గ్రంథాల్లో? మరి దీన్ని నమ్మేస్తున్నావు నువ్వు ఎరిపప్పలాగా. మరి దీన్ని ఎందుకు నమ్మట్లేదు? మళ్ళీ అక్కడ వచ్చి మాట్లాడుతున్నావా? తల్లి లేకుండా తండ్రి బిడ్డను ఎలా కనేస్తాడని చెప్పేసి. తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? ఏంటి తండ్రికి గర్భం లేకుండానే బిడ్డను మోసాడు, పక్క నుంచి వచ్చాడట చీల్చుకొని. మరి దీన్ని అంటావు? కావున బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి ఒక శక్తి సరస్వతీదేవి అని మనకు అర్థమవుతుంది. సరస్వతి కూతురు కాదు, సృష్టి మాత్రమే అని అర్థం అవుతుందా? ఏమర్థం అవుతుంది? నువ్వు లేని అర్థాన్ని తీసుకొచ్చి ఆడుతున్నావు ఇక్కడ. సరస్వతి కూతురిని సరస్వతి ఒప్పుకుంది, అతను తండ్రి అని పిలిచింది. నువ్వు చెప్పేది అట్రా బుడంకే. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. అదండి, సరస్వతి అంటే చదువుల తల్లి అట. కాదు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరస్వతి ఏ డిగ్రీ చదివింది? ఏ పీజీ చేసింది? ఎలా చదువుల తల్లి అయ్యింది? ఇప్పుడు చదువు లేని వారికి చదువు చెప్పిన వారే చదువుల తల్లులు, చదువుల పితలు, చదువుల గురువులు. చదువు లేని వాడికి చదువు చెప్పిన వాళ్ళే వాళ్ళు అవుతారు. అంతేగాని ఏటో గిటారా వేనోటి ఒళ్ళు వేసుకొని వాయిన్ చేస్తే చదువుల తల్లి అయిపోతారు ఏంటి? పోనీ ఆవిడ ఎంతవరకు చదివింది చెప్పరా నువ్వు? ఆవిడ ఎంతవరకు చదివింది? ఆవిడ సర్టిఫికేట్ ఏంటి? మరి మేము క్వశ్చన్లు వేస్తే ఎలాగ ఉంటాయి? మరి నీకు నీ నోటు వచ్చినట్టు మాట్లాడితే నాకు నోటుకు వచ్చినట్టు క్వశ్చన్లు వేసేస్తాను. మరి సరస్వతి అంటే ఎవరు?
చదువుల తల్లి. ఆయన మొట్టమొదట ఏం చేశాట, ఆయన సృష్టిలో మొట్టమొదటి విద్యనే సృష్టించాడు. ఎందుకు అంటే ప్రపంచానికి విద్య అవసరం అని గుర్తించినటువంటి ఏకైక దేవుడు ఆయన. విద్యనైతే సృష్టించాడు. విద్యను సృష్టించాడట. జోక్ బాగుందండి, ఇంకా మంచి జోక్ ఉంటుంది చూడండి. విద్యనైతే సృష్టించాడు. ఆ పిల్లవాడు ఏదైనా విద్యను తినాలి, ఏదైనా భుక్తి ఉండాలి అని అంటే ఫస్ట్ జ్ఞానం ఏదో ఒక కావాలి చదువు కదా. ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి. బాబా ఇడేడు ఈ యాంకర్ కూడా చూసిరా ఎలాగా కవర్ చేసుకెళ్ళిపోతుండా. అంటే క్రైస్తవులు మాట్లాడితే మాత్రం ఎదురు ప్రశ్నలు వేసేస్తాడు. ఇక్కడ వీడికి సమాధానం దొరకకపోయినా సరే ఈడే సమాధానం ఎందుకు తీసుకొని వెళ్ళిపోతాడు చూడు. మరి సరస్వతిని చూసి మోహించడం ఏమిటండి అని అంటే కనుక ఆయన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలినటువంటి సృష్టి చేయడానికి ఆయనకి ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు, ఆయన జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి వెంటే పడ్డాడు. అది బ్రహ్మ మోహం అంటే జ్ఞానం వెంటపడ్డాడట. బ్రహ్మ అంట మోహంతో వెంటపడ్డాడు అని అంటే లేదు, జ్ఞానం కోసం వెంటపడ్డాడట. అవునా? మరి ఇక్కడ జ్ఞానం ఎందుకని పారిపోతుంది? ఆయన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలినటువంటి సృష్టి చేయడానికి ఆయనకి ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు, ఆయన జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి వెంటే పడ్డాడు. అంటే సరస్వతిని ఇడు జ్ఞానంగా చూపిస్తున్నాడు అన్నమాట. మరి సరస్వతి జ్ఞానం అయితే సరస్వతి బ్రహ్మ దగ్గర నుంచి ఎందుకు పారిపోతుంది? జ్ఞానం ఎందుకు పారిపోతుంది? అంటే ఆయన విద్య గురించి ఆరాటపడ్డాడు, జ్ఞానం గురించి ఆరాటపడ్డాడు. విద్య గురించి ఆరాటపడ్డాడట. అబ్బా, విద్య గురించి ఆరాటపడ్డాడో లేదంటే సరస్వతిని లోన తీసుకెళ్ళి గబీగుబే చేయడానికి ఆరాటపడ్డాడో మరి మాకు తెలియదేటి. అక్కడ ఈ సొల్లు కబుర్లేనే చెప్తారు. చదువు ఎవరికైనా సులువుగా వస్తుందండి, ఇలా వెళ్ళి చదవగానే వచ్చేస్తుందండి. బ్రహ్మదేవుడు కూడా అంతే అయింది, ఆయనకి అంత సులువుగా జ్ఞానం రాలేదు, అబ్బలేదు. బ్రహ్మకి చదువు అబ్బలేదా? అమ్మా అవును మరి. నెలనండి 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి సప్లైలు రాస్తుంటాడు 10th క్లాస్ బ్రహ్మ. బ్రహ్మకు చదువు అబ్బలేదు. భలే చెప్పాడండి, అందరు టప్పట్లు కొట్టండి. ఇతనికి చదువు రాదు కానీ చదువులు చెప్పే తల్లిని మాత్రం పుట్టించేసాడట. ఇదే అక్కడ గౌరవం అండి బాబు, ఇదే అక్కడ అన్యాయం. ఇదే ఇతనికి చదువు రాదట, ఇతనికి చదువు అబ్బలేదట, ఇతనికి జ్ఞానం లేదట. అలాగని చెప్పేసి జ్ఞానం కోసం సరస్వతిని పుట్టించి ఆ జ్ఞానం వెనకాల పరిగెట్టాడట. దేనికోసం? జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పరిగెట్టాడని వీడు చెప్తుండే. కానీ వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆడు మోహాన్ని తీర్చుకోవడానికి పరిగెట్టాడని వీళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. ఏది నమ్మాలి? నిన్ను నమ్మాలా, నీ గ్రంథాలు నమ్మాలా? అప్పుడు ఒక్కటైనా సరే ఒక్క రెఫరెన్స్ అని తీసి చూపించావరా? జనార్దన చూపించాలి కదా. నేను ఓడికొచ్చి చెప్పేస్తే ఎలాగా? ముందుకు వెళ్దాం. 4 ముఖాలతో ఆయన చూశాడు, ఇక చిట్ట చివరికి 5వ ముఖం కూడా అంటే ఏమీ లేదు. ఆయన మొత్తం అంతర్నేత్రం ఏదైతే సహస్రారంలో ఉండేటటువంటి ఆ యొక్క అంతర్నేత్రం, జ్ఞాననేత్రం చివరికి తెరుచుకుంది ఆయన. జ్ఞాననేత్రం తెరుచుకుని లోపల నుండి కూడా, అంటే కేవలం కళ్ళతో చూసి మనం పైపై చదువులు మాత్రమే కాదు, మనస్సుతోనూ బుర్రతోనూ కూడా ఆలోచించి. తలకాయలు జ్ఞానం కోసం వచ్చాయా? అంతర్నేత్రాలు బయటకు వచ్చేసాయా? తలకాయలు జ్ఞానం కోసం రావడం వేడరా బాబు. తలకాయ ఉంటేనే కదా జ్ఞానం ఉండేది. విద్య కోసం కష్టపడి బుర్రకాయలు తెచ్చేసుకున్నాడట. అది ఇంకా ఏ కాయలో తెచ్చుకోలేదు. ఈయన సాంబశివరావు గారు చెప్తున్నటువంటి తలలన్నీ రౌండ్ లో రావటం, ఆ చివరి అంటే సిగ్గుతో తను పైకి కష్టపడ్డాడు ఆయన. అంటే ఈయన చెప్తున్నటువంటిది ఇలాంటి ఎక్కడ పురాణాల్లో ఏమిటంటే మనిషి అర్థం చేసుకునేటటువంటి మనిషి స్థాయి ఇదంతే. ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి కథలు అర్థం అవడం కోసం కొంతమంది కొన్ని రకాలుగా దానికి అర్థాలు రాసి ఉండవచ్చు, కానీ దాని మూల అర్థము లేకపోతే దాని యొక్క అసలైనటువంటి అర్థం అదే. మరి ఇంకేమి అర్థం ఏదో నువ్వు చదివి చెప్పొచ్చు కదా. మరి ఈ సోదంతా ఎందుకు మాకు? ఎంతన్నారు కదా అని చెప్పు సోది చెప్పి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు బ్రహ్మ సరస్వతితో ఎవరిని కన్నట్టు గానీ పురాణాలు ఏమన్నా మీరు మనువులు చెబుతున్నారు కదా, వీళ్ళంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పబడింది. ఆయన మనస్సుతో సృష్టించాడు. ఆయన కేవలం సంకల్పంతో సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. అబ్బా ఏటేటేటేటేటే బ్రహ్మ మానస పుత్రుని సృష్టించాడా? ఇదేంట్రో ముందోట అన్న ఓటే. తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. బ్రహ్మకి మానస పుత్రులు సరే, మరి ఎందాకేదో క్వశ్చన్ వేసు, మరి తల్లి లేకుండా తండ్రి బిడ్డను కలగలని మరి ఈ మానస పుత్రుని ఎలా కనీసాడు? సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. అంటే నీది నువ్వే ఖండించుకుంటున్నావు అనమాట. ఇంక ఇన్నోడుగా నీ ఎదురుకున్నాడు ఒక ఎర్రోడు, నేను సపోర్ట్ చేస్తున్నాడు పెద్ద ఎర్రోడు కిందన. అంటే మాకు బుర్రలేవు, నేను అడగలేము అనుకుంటున్నావా? ఒక క్రైస్తవుడు క్వశ్చన్ చేస్తే ఎలాగే ఉంటుంది ఎర్రే. చాలా మంది హిందువులు సాంబశివరావు గారు చెప్పినటువంటి విషయాన్ని చూసిన తర్వాత చాలామంది తిట్టింది ఒక నిజమైతే,
రాసినటువంటి చదివిన ఈయనకి తప్పే ఉందనేది కొంతమంది అయితే, మరి కొంతమంది క్రిస్టియన్స్ అంతా సాంబశివరావు గారు ఇంకా మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, ఒక టైగర్, అసలు హిందూ మతంలో ఏమీ లేవు అన్ని బూతులే ఉన్నట్టుగా ప్రదర్శించాడు. సాంబన్న యాంకర్లో ఒక ఆట ఆడించుకున్నాడు పాపం, దానికి గిల 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 కొడుచుకొని ఏంటి చేయని తెలియక ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఈయన మనం ఆడేస్తున్నాం అనమాట. యద్భావం తద్భవతి అండి. మీ మనస్సు కామంతో నిండిపోయింది అనుకోండి, బ్రహ్మ సరస్వతుల యొక్క సంబంధం మీరు కామంగానే, అసలు మీరు యద్భావం తద్భవతి అండి. మీ మనస్సు కామంతో నిండిపోయింది అనుకోండి, బ్రహ్మ సరస్వతుల యొక్క సంబంధం మీరు కామంగానే. అసలు మీరు యద్భావం తద్భవతి అట అబ్బా. అంటే మనసు కామంతో నిండిపోతే బ్రహ్మ సరస్వతి సంబంధం కామంలా కనిపిస్తుంది అని అంటున్నాడు. అమ్మా మరి వేమన ఒక పద్యం పాడాడు కదా, ఎవరి మీద? బ్రహ్మ మీద. ఆడదాన్ని చూడ నర్దంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు, బ్రహ్మయాలిత్రాడు బండి రేవున ద్రెంప, విశ్వదాభిరామ వినురవేమా. వినరా మామా. ఆడదానిపై కనకముపై ఆశ పుట్టనిది ఎవరికి? సాక్షాత్తు బ్రహ్మ కూడా తన కుమార్తె అయిన సరస్వతిని మోహించలేదా? అందుకే అన్నారు బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని. అంటే వేమన కామంతో నిండిపోయి, మనసంతా కామంతో నిండిపోయి ఏంటి బ్రహ్మ కామం కోసం రాశాడంటవా పద్యం? నువ్వు ఒప్పుకోవాలి మరి. అది బ్రహ్మ ఈ తప్పు చేసినప్పుడు ఋషులందరూ కూడా వచ్చి దెబ్బలాడతారు, ఏంటో నీకు బుర్రబుద్ధి ఉందా, నీకు కూతురుతో ఇలా పని చేస్తావా అని చెప్పేసి. అంటే మరి ఆ ఋషులు కూడా అందరూ కూడా కామంతో నిండిపోయి మాట్లాడారంటవా? దీనికి కూడా నువ్వు ఒప్పుకోవాలి మరి. వీళ్ళందరూ కామంతో, అంటే బ్రహ్మ ఒక్కడే ఏ తప్పు చేయలేదు, వచ్చి దెబ్బలన్న వాళ్ళందరూ కూడా కామంతో నిండిపోయిన వాళ్ళు అనమాట. క్వశ్చన్ చేస్తే కామంతో నిండిపోయిన వాళ్ళు అనమాట. మరి ఆ గ్రంథం రాసిన వాళ్ళు కూడా కామంతో నిండిపోయి రాశారు మరి ఇది కూడా నువ్వు ఒప్పుకోలే. జనార్దన మరి నేను సాంబశివరావు గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన 2 మాటలు చెప్పాడు. ఈ 2 మాటలు మీరు గుర్తుంచుకోవాలి. మొదట్లో ఏమంటాడు ఆయన? శివుడు ఇలా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే మతం మారాను. విష్ణువు ఇలా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే మతం మారాను. బ్రహ్మ ఇలా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే మతం మారాను. అంటే ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో నిజం అని ఆయన నమ్మి మతం మారాడు, అంతే కదండి. ఏంటంటే గ్రంథాలు నిజమని నమ్మి నా మతం మారాడా? ఎవరో నిజమని నమ్మితే మతం మారాల్సిన అవసరం ఏంట్రా? దాన్ని వదిలేయవలసిన అవసరం ఏంట్రా? నిజం అని అన్నప్పుడు నిజంలోనే ఉండాలి, కానీ మళ్ళీ ఎందుకు మారుతారు? నీ బుర్ర తక్కువ సమాధానం కానీ ఇది. కానీ తర్వాత కొంతసేపటికి ఏం చెప్పాడు? ఇవన్నీ కల్పితాలండి, వీళ్ళు రాసుకున్నారు అన్నాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. జరిగిందో జరగలేదు ఎవరికి తెలుసు. అసలు అన్ని కల్పితాలు అన్నాడు, పురాణాలన్నీ కల్పితాలు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మొదట్లో అవే కల్పితాలని నువ్వు ఆసరాగా చేసుకుని మతం మారావా, తర్వాత ఏమో అవన్నీ కల్పితాలని చెప్పి ప్రచారం చేస్తావా? ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం. ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడడం? రెండు మాటలు మాట్లాడా అన్న. అది నిజం అని చెప్పి వదిలేశాడు, మళ్ళీ కల్పితాలని చెప్తున్నాడు. అరే 2 ఒకటేరా, 2 ఒకటే. అది కల్పితమే, కానీ ఆ కల్పిత కథల్లో కూడా మీ దేవుళ్ళు తప్పులు చేశారనే రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్లు మాకు వద్దు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడని చెప్పాడు అక్కడ. అంతేగాని అది నిజమని నమ్మి బయటకు రావడం ఏంట్రా? బుర్ర తక్కువ. నిజమని నమ్మితే అక్కడ ఉండాలి, కానీ బుర్ర తక్కువ వాళ్ళందరికి మైకుల ముందుకు వచ్చేయడమే ఎరిసాను. అసలు ఏమనంటే ఎరకొక్క కొట్టుకోవడం మనకు వచ్చాడు స్థితికి వచ్చారు. ఆయన అన్న తప్పు పట్టేదానికంటే ఇక్కడ జరిగినటువంటి ఈ పుస్తకాల గురించి కానీ ఇక్కడ రాసినటువంటి ఈ పురాణాల గురించి అంటే మనం సత్యంగానే బోధిద్దాం అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? అదే అండి, ఈ యాంకర్ కూడా అర్థమైపోయింది, ఇక్కడ పాపం కవర్ చేసేస్తుండని. అందుకే మళ్ళీ ప్రశ్న సంధించేసి సత్యాన్ని చెప్పాలి అంటున్నాడు. మరి ఈ పుస్తకాల్లో ఆయన చదివిన తర్వాత ఎవరినైనా అడిగాడా ఏమిటండి ఇలా ఉంది అని? అడగాలి కదండి. ఇప్పుడు గురువులను అడగాలి. విద్య అనేది గురువు ద్వారా కదా మనం అధ్యయనం చేయాలి. నువ్వు పుస్తకం చదివితే నీకు అర్థం కాలేదు, నువ్వు కనీసం ఎవరైనా ఒకరి వద్దకు వెళ్ళి అంతే కదా, బుద్ధుడు అలా అన్నట్లుగా ఈయన చదివేట, ఈయనకేదో అర్థమైపోయిందట, ఈయన మతం మారిపోయాడు. అదే అందుకే ఇక మిమ్మల్ని అడిగితే ఉన్నదాన్ని దాచేసి లేనిదాన్ని చెప్పేసి మొత్తం తారుమారు చేసేసి ఇలా సొల్లు కథలన్నీ చెప్తారని చెప్పేసి మరి మిమ్మల్ని అడగలేంది. అందుకని ఆయన మటుకు ఆయన సత్యాన్వేషణ చేసుకొని అందరికీ చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పినటువంటి అర్థం ఆ గురువు చెప్పేవారు. నాయన వాళ్ళందరూ తేజ శరీరాలతో ఉంటారు, బ్రహ్మదేవుడు అని అంటే మనలాగా పాంచభౌతిక శరీరంతో ఉండడు, లేజర్ బాడీ. మనం మీకు చెప్పినట్లుగా ఏ విధంగా అయితే మనం సినిమాలో ప్రొజెక్టర్ వేస్తే బొమ్మ వస్తుంది, అది ఒరిజినల్ అండి? అది కాదు కదండి. కాదు కదా, అది ఒక లేజర్ బాడీ, తేజస్ శరీరం. ఆ విధంగా బ్రహ్మదేవుడికి తేజస్ శరీరం, సరస్వతీదేవిది తేజస్ శరీరం. అది సూపర్, భలే చెప్పాడు. బ్రహ్మదట లేజర్ బాడీ అట, భౌతిక శరీరం కాదే. సరస్వతిది కూడా లేజర్ అంటే మామూలు లేజర్ కాదు, మనం సినిమాలు చూస్తాం కదా ప్రొజెక్టర్ లేజర్, అలాంటి బొమ్మట, అలాంటి తేజస్సు శరీరం అట అవుతుంది. అవునా? లేజర్ బాడీలు అయితే
అతను తప్పు చేశాడని చెప్పి అతనే ఒప్పుకొని అతని మానసపుత్రుల దగ్గరకు వచ్చి నేను ఈ తప్పు చేశాను కాబట్టి నా శరీరం మలినం అయిపోయింది, నేను సృష్టిని చేయడానికి అనర్హుడిని, కాబట్టి మీరు వెళ్ళి సృష్టించేయండి అని ఎందుకు చెప్తాడు? నా శరీరం ఇంక మలినం అయిపోయింది, పాపంలోకి వెళ్ళిపోయింది, కాబట్టి ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని ఎందుకు ధరించుకుంటాడు? మరి లేజర్ బాడీ కదా, లేజర్ బాడీ అంటే లేజర్ని వదిలేసి ఇంకో లేజర్ వేసుకున్నాడా? ఇది లేజర్ అనుకుంటున్నావా, షట్ట మీద వేసుకున్న బ్లేజర్ అనుకుంటున్నారా? లేజర్ బాడీయా? 2 లేజర్లు నీకు వేయాలరా ముందు నీకు. సరస్వతిని భార్యగా స్వీకరించాడు అని అంటే అక్కడ అర్థం ఏమిటి? భర్త అంటే అర్థం ఏమిటి? పతి అంటే పాతీతి పతి, రక్షించేవాడు భర్త, భరించేవాడు భర్త. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయన రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయనలో ధరించడానికి, అంటే మనం ఏ విధంగా అయితే వేదాన్ని కంఠస్థం చేసి మనలో ధరిస్తామో ఆ విధంగా జ్ఞానాన్ని ఆయన ధరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ విధంగా అక్కడ చెప్పారు. సరే ఈడేది చెప్పేస్తాండి, దాని దీనికి ముడెట్టేసి భర్త రక్షకుడు అని చెప్పి సొల్లేసేస్తాడు. ఏంటి కాదు, జ్ఞానాన్ని పెళ్లి చేసుకుని జ్ఞానంతో కాపురం చేశాడా? ఇప్పుడు జ్ఞానం అంత అందంగా ఉన్నదనా? ఇప్పుడు జ్ఞానానికి ఎక్కడైనా అందం ఉంటుందా? జ్ఞానాన్ని చూసి ఎవడైనా మోహిస్తాడా? జ్ఞానాన్ని చూసి ఎవడైనా సరే రేపు చేయాలనుకుంటాడా? అది కూడా తన నుంచి వచ్చే జ్ఞానం అట. బాబు అక్కడ ఒక స్త్రీ అని చెప్పలేకపోతున్నాడు, సరస్వతిని ఒక స్త్రీ అని చెప్పలేకపోతున్నాడు, ఒక పర్సనాలిటీని అతను ఆవిడకి ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వలేనప్పుడు జ్ఞానం అన్నప్పుడు జ్ఞానానికి చీర కడతారా? ఎవరైనా చేతిలో వేన్ ఎడతారా? బొట్టు ఎడతారా? కంటికి కాడికి ఎడతారా? ముక్కుకు ముక్కుపొడ ఎడతారా? జ్ఞానానికి చీర కడతారా? మరి ఏంటిది బొమ్మ ఏంటిది? లేజర్ బాడీ అయితే మరి ఇదేం బాడీ? ఇది కామెడీ బాడీయా? ప్రతి స్కూల్ ముందు కూడా ఎడతారు కదా మరి బొమ్మలు. మళ్ళీ ఆవిడకి ఒకటి కాదు, బోల్డ్ పేర్లు, సరస్వతి అని, గాయత్రి అని, విద్య అని, సంధ్య అని ఏవో పేర్లు ఉంటాయి. ఇవన్నీ పేర్లు ఆవిడకే. మరి ఏంటి లేజర్ బాడీ గిన్ని పేర్లే? సొల్లు చెప్పరా సోమలింగం అంటే సింగపూరం తీడిదే అన్నాడట ఎలాటోడే. అక్కడ పతిహి అనే పదం చూసిన వెంటనే ఇంకంతే, నేను మా ఆవిడ ఎంతో అంతే అని చెప్పేసి అర్థం చేసుకుంటే యద్భావం తద్భవతి. నువ్వు గురువుల వద్దకు వెళ్ళి, గురువు గారు ఇక్కడ ఈ విధంగా ఉంది, నాకు ఎందుకో ఇది సరిగ్గా అనిపించటం లేదు, మీరు చెప్పండి అంటే చక్కగా అద్భుతమైనటువంటి అర్థాలు చెప్పేవారు కదా. అది ఇంకా అద్భుతమైన బట్టి అర్థాలు చెప్పేవారట, అద్భుతమైన బట్టి సొల్లు చెప్పేవారని చెప్పాలి నువ్వు. ఏదండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన లలిత్ కుమార్ గారు ఏం చెప్పాడో ఒకసారి విందాం. బ్రహ్మ తన సొంత కూతురుతో చేసినటువంటి కార్యాల గురించి విత్ రిఫరెన్సెస్ చదివి చెప్పాడు. సో దాని గురించి మీరు చెప్పండి. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. ఆయన మొట్టమొదట ఏం చేశాట? ఆయన సృష్టిలో మొట్టమొదటి విద్యనే సృష్టించాడు. ఎందుకు అనంటే ప్రపంచానికి విద్య అవసరం అని గుర్తించినటువంటి ఏకైక దేవుడు. చదువు ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి. ఆయన మొట్టమొదట జ్ఞానాధిష్టాన దేవత అయినటువంటి సరస్వతిని సృష్టి చేశాడు. మరి సరస్వతిని చూసి మోహించడం ఏమిటండి అని అంటే కనుక ఆయన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలిన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలినటువంటి సృష్టి చేయడానికి ఆయనకి ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు? ఆయన జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి వెంటే పడ్డాడు. అంటే ఆయన విద్య గురించి ఆరాటపడ్డాడు, జ్ఞానం గురించి ఆరాటపడ్డాడు. చదువు ఎవరికైనా సులువుగా వస్తుందండి, ఇలా వెళ్ళి చదవగానే వచ్చేస్తుందండి. బ్రహ్మదేవుడు కూడా అంతే అయింది. ఆయనకి అంత సులువుగా జ్ఞానం రాలేదు, అబ్బలేదు, చాలా కష్టపడ్డాడు. బ్రహ్మదేవుడు కూతుర్ని మోహించాడు అని చెప్పాడు, కానీ ఆ మోహానికి గురైనందుకు బ్రహ్మదేవుడు ఆ జన్మను వదిలేసి మళ్ళీ బ్రహ్మదేవుడిగా మరో జన్మనిచ్చారు. ఇంకేంటంటే మన హిందూ ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన ఏమన్నా అంటే సార్ చెప్పింది కరెక్ట్ అమ్మా, బ్రహ్మదేవుడు కూతుర్నే మోహించాడు కదా, మరి మన గ్రంథాల్లో తప్పులేదంటావేంటి అనుకుని అన్నారు. అంటే నేనైతే నాకు రీజన్ అయితే కరెక్ట్ గా, నేను గ్రంథాలు చదవలేదు కాబట్టి నాకు రీజన్ తెలియదు, బట్ ఇది మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పి బ్రహ్మ మోహించిన మాట చూపించారు. కానీ ఆ మోహానికి గురైన పాపానికి బ్రహ్మదేవుడు వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అంటే తప్పు చేస్తే తప్పుడు ఆలోచనలు చేస్తే బ్రహ్మదేవుడైనా సరే శిక్ష అనుభవించాలి అని సనాతన ధర్మం చెప్తుంది. అదండి మన లలిత్ కుమార్ గారు ఏం చెప్పాడు? బ్రహ్మ తప్పు చేశాడని చెప్తున్నాడు.
ఇక్కడ ఈ జానమిత్ర జనార్దన్ గారు ఏడు చెప్తున్నాడు, తప్పు చేయలేదని చెప్తున్నాడు. అది అసలు తప్పే కాదన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన్ని నమ్మాలి, ధర్మరక్షకుడైన ఈయన్ని నమ్మాలా, ధర్మ ప్రచారకుడైన ఆయన్ని నమ్మాలా? పాపం హైందవ సోదరులకి బుర్ర పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోతుంటారు. ఇల్లుడు ఇప్పుడు ఈ ఎవడైతే ఉన్నాడు ఈ యాంకరు పిచ్చినా తగ్గినా సరే లలిత్ కుమార్ గారు ఫోన్ చేసి వస్తుంటారు కదా, మరి ఇప్పుడు ఇలాంటి టైం ఆడికి ఫోన్ చేసి అని అడగాలి కదా. అదేంటి మీరేమో తప్పు చేసేది అంటున్నారు, ఇతనేమో తప్పు చేయలేదు అంటున్నారు, ఇంతలో ఇద్దరిలోని ఎవరు కరెక్టు అని నువ్వు అడగాలా లేదా రా యాంకరు? క్రైస్తవులు వస్తే మాత్రం ఆయన మీదకి ఎగిరేస్తావా? సరైనోడు తగలక నీకు ఆల్రెడీ తగిలారు, నువ్వు అలాగా పాపం తేలుకుట్టిన దొంగలాగా గింజుకుపోతున్నావు. మొన్న సాంబర్ని వచ్చి శుభ్రంగా మరి మామూలుగా కాదు నేను మానభంగం చేసి వదిలేసాడు నీ గ్రంథాలతోనే. ఇప్పుడేమో పాపం దాన్ని ఆ నొప్పులన్నీ తీర్చుకోవడానికి కానీ ఇంటి దగ్గరికి వచ్చావు. ఎరా లలిత్ పాప, నువ్వు దీనికేమంటావు? ధర్మరచన అని పేరుతో ఏంటి వ్యాపారాలు చేయడం అనుకున్నావు? అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు దండించుకోవడం అనుకున్నావా? లేకపోతే బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు దెబ్బడం అనుకున్నావా? ఇట్లా సమాధానం చెప్పండి రా. మరి మీరు ఒక మాట, మీ గురువులు ఒక మాట, ఒక్కొక్కడికి తాట తీయాలి మళ్ళీనా. చూశారు కదా ప్రజలారా, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ క్యాట్ బాబు చెప్తున్నాడు మీకు బాయ్.